Yes. Definitely, sir. Okay, yeah. Sure. Could you please give me a second, sir? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? హలో పిఎం, నీకు మాట చెప్పాలి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా, పెట్టేయ్. హలో కానీ నాకు నీతో మాట్లాడాలనుంది పిఎం. విసిగించకో, నాకు కోపం వస్తుంది. కూల్ పిఎం, ఎందుకంత కోపం? ఇక నా వల్ల కాదే, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా. లెట్స్ బ్రేకప్. అవునా? అయ్యో, దీనికే? సరే అయితే ఆ మాట ఇంటికొచ్చి చెప్పు. వస్తా. భయపడతా అనుకుంటున్నావా? ఇప్పుడే వస్తా. సరే చూద్దాం. సంగతి ఇది కూడా ఆడుకుంటున్నాతో. వీడికి కాల్ చేద్దాం. ఎత్తరా. వీడు కూడా ఫోన్ రిసీవ్ చేయట్లేదు. నీ అబ్బా ఫోన్ ఎత్తవేంట్రా? ఉన్నారా? రే బ్రేకప్ రా. ఏంది నాతోనా? నీతో కాదురా, దాంతో. దేంతో? రే అస్సలే చిరాకులో ఉన్నా, నాతో మింగించుకోకు. నేను ర్యాపిడోలో వెళ్తున్నా, నువ్వు కార్ తీసుకొని వచ్చేసేయి. ఏంటి ఈ టైంలోనా? వస్తావా రావా? వస్తానా, ఏడకో, రాకపోతే వస్తానా. సరే వచ్చేయి. బో తొందరగానే వచ్చేసావే, రా లోపలికి. కీర్తి, ఇంటికి వచ్చి చెప్పు అన్నావుగా, వచ్చా. బ్రేకప్. అంతేకాదు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తెచ్చా, తీసుకో. అయితే నువ్వు కామెడీ చేయలేదన్నమాట. కామెడీ అంటే కామెడీ అంటే అది ఇదిగో ఇలా ముందుకు రావద్దు. ఏంటి, ఏం చేస్తావు? ఇంటికి వచ్చి చెప్తే వదిలేస్తా అన్నావు, వచ్చి చెప్పా. గుడ్ బాయ్. రాజు, ఇంకొక అడుగు ముందుకేసావో ఏం చేస్తావు? అది నెక్స్ట్ గుర్తులేదు. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడితే మూతి పగలగొడతా. అబ్బో, అలా క్యూట్గా చూస్తే కరిగిపోయే రోజులు ఎప్పుడో పోయాయి అని బుంగుమూతి పెట్టింది పెద్ద. మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసాను, మరి నేనిచ్చింది? ఛీ, ఏం పర్లేదు, తీసుకుని చావు. బ్రేకప్. సచ్చినోడా. ఛే, ఈ టైంలో వర్షం ఏంటి? వీడెక్కడున్నాడు? హలో, ఎక్కడి దాకా వచ్చావరా? ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఈ అప్ప తొందరగా రా. ఛే, ఇందాకే బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయావు, సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ మీద ప్రేమతో ఏం రాలే. బయట వర్షం పడుతుంది, మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, వాడు రాగానే వెళ్ళిపోతాం. సరే సావు. ఇలాగే ఉంటే ఇది ఏదో ఒకటి కెలుకుతూ ఉంటుంది. అయినా ఎందుకు వచ్చింది కూడా, టీవీ అన్నా చూద్దాం. అయినా ఇదేం టీవీ వస్తున్నాయి, మార్చేద్దాం. అన్నీ వేస్తున్నాయి. కాలం కూడా ఏంట్రా మన మీద ఎంత పసి కట్టేసింది. అమ్మో, ఎందుకు వచ్చిన గొడవ, ఆఫ్ చేసి పడేద్దాం. రే, నువ్వు మగజాత అనిమత్యం రా, ఇలాంటివన్నీ ఎన్ని చూడలేదు. ఇలాంటి టైంలోనే కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు స్టిఫ్గా ఉండు, ఏదేమైనా సరే తగ్గేదాన్ని. అవునా, నీ గురించి నాకు తెలుసురా. చూడు ఇప్పుడేం చేస్తాను. అమ్మయ్యా.
అబ్బా ఎక్కడున్నావు బే? తొందరగా రా, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. రా. ఆ? మీ ఫ్రెండ్ వచ్చే వరకు ఒక చిన్న గేమ్ ఆడదామా? గేమా? నేనాడా? ప్లీజ్ ఆడొచ్చు కదా, నో. లాస్ట్ మెమరీగా ఉంటుంది. సరే, ఏ గేమ్? ఏం లేదు, చాలా సింపుల్. మన బ్రేకప్ వరకు జరిగిన మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం. అంటే ఆ సీన్ కూడా ఉంటుందన్నమాట. మంచి బంపర్ ఆఫర్. బట్ ఒక చిన్న చేంజ్. మళ్ళీ ఏంటి? ఏముంది, గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి నా క్యారెక్టర్ నువ్వు, నీ క్యారెక్టర్ నేను చేయాలి. ఇందులో ఏం తిరకాల్సి ఉంటుందిగా? ఏం లేదు, కావాలంటే మీ ఫ్రెండ్ రాగానే క్విట్ అయిపోవచ్చు. ఓకే సరే. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అమ్మా, మంచి ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోకు. ఏయ్, ఇలా రా. నాన్న, నువ్వే. చెప్పండి. ఎందుకు అలా ఇరిటేటింగ్గా నా ముందు తిరుగుతున్నావు? మీరు నన్ను గుర్తుపెట్టారా? లేదు, గుర్తులేదు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. వెరీ బ్యాడ్ జోక్. ఈ జోక్ ఒకప్పుడు మీరే వేశారు. క్యారెక్టర్లోకి రా. నెక్స్ట్ సీన్ చెప్పు. ఓకే. వచ్చేసింది. హే, సేమ్ పించ్. ఈరోజు ఏం జోక్ చేస్తున్నావు? జోకా అంటే? మంచిది, అయితే నేను వెళ్తున్నా. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఐ లవ్ యూ. అసలు నా గురించి నీకేం తెలుసు? జోక్ చేశా. ఇది ఓకేనా? ఇంకా చెప్పమంటావా? చెప్పు, తన్నుకుంటూ వచ్చేస్తాయి. నిన్ను ఏ నీ పేరు చెప్పు. ఓ పిఎం, నాకు ఎప్పుడు రిప్లై ఇస్తావు? పిఎమ్మా? మరి నువ్వు పేరు చెప్పట్లేదుగా. పిఎం ఏంటి? పిఎం ఏదో ఇండియాకి పిఎం అయినట్టు. నువ్వు ఇండియాకి పిఎం కాకపోవచ్చు, నా హృదయానికి నువ్వే పిఎంవి. మహాప్రభు, నా పేరు కీర్తి, ఓకేనా? నాకు ఓకే కాదు, నాకు పిఎం అని పిలిస్తేనే బాగుంది. నా లవ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావు? అసలు నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావని అక్సెప్ట్ చేయడానికి? అదేంటి, మొన్నే కదా ఐ లవ్ చెప్పాను. ఏంట జోక్ కాదా? లేదు, సీరియస్. అంత సీరియస్గా ఉంటే వెళ్ళి ఐసీయూలో జాయిన్ అవ్వు. కొత్తగా యాడ్ చేసినట్టున్నాడు సచ్చినోడు. ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఏం చెప్పాలి? అదే ఎప్పుడు అడిగేదే, అడుగుతూ ఉండేదే. దాన్ని అడగడం మనం అడుక్కోవడం ఉంటుంది. చెప్పు, చెప్తావా చెప్పవా? నేను చెప్పను, ఏం చేస్తావు? ఒక్క నిన్ను ఏం చేస్తుంది ఇది? ప్లీజే ఒప్పుకోవే, నీకు దండం పెడతా. ఫ్రెండ్స్ అందరికి మాట ఇచ్చాను, నేను ఒప్పిస్తానండి. ప్లీజే ఒప్పుకోవే, ప్లీజ్ 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 ప్లీజ్. అప్పుడు ఇంత దారుణంగా బతిమాలుకున్నాను. ప్లీజే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ప్లీజే ఒప్పుకోవే, ప్లీజే ప్లీజ్ 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 ప్లీజ్. చే ఈ సీన్ వద్దు, నెక్స్ట్ సీన్. ఒక ఐడియా. అవును బేబీ, ఎందుకు నన్ను ఎప్పుడు పిఎం అని పిలుస్తావు? ఏ నీకు నచ్చలేదా? నచ్చలేదని కాదు, నువ్వు అలా పిలుస్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్. చెప్తే నువ్వు తిట్టకూడదు మరి. ఇంత చెప్పాక కూడానా? ఈ పొడవాటి జుట్టు, సారీ నీకు జుట్టు లేదు కదా, ఈ రింగ్ రింగులా చిక్కుపడిన పీచు లాంటి జుట్టుని చూసి అందుకే పీచు మిఠాయి అని ముద్దుగా పేరు పెట్టుకున్నాను. అంటే పీచు మిఠాయి అంటే పిఎం. కావాలని ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఇరికిస్తుంది. ఏం చేద్దాం? ఆ సీన్ చేద్దాం. ఇప్పుడుంది నీకు. లిఫ్ట్ చేయి. ఏదో పంట పెట్టేటట్టు ఉన్నాడు. హలో
ఏం పిఎం, ఏం చేస్తున్నావు? ఓహో, ఆశించేస్తున్నావా? పిఎమ్మా? ఏంటి విక్రిస్తున్నావా? అది కాదురా బాబు, మరేంటి? ప్రేమించే మనిషి పిఎం. ఎలా ఉంది? బా, ఎక్కడికో వెళ్ళిపోయావు తెలుసా. థ్యాంక్ యూ. సరే, గుడ్ నైట్. ఏంటి అప్పుడేనా? కాసేపు మాట్లాడొచ్చుగా. సరే చెప్పు. మ్మ్. ఆ, మ్మ్. ఆ. ఏంటిది రాత్రంతా నిద్రపోకుండా నీకేమైనా పిచ్చా? ఇలా ఎన్నిసార్లు నిద్రపోతావు రాజు? నేనంటే ఇష్టం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? నైట్ అంతా నిద్రపోక నీకు పిచ్చి పట్టినట్టుంది. ఫస్ట్ వెళ్ళి నిద్రపో. చూసావా కోపడుతున్నావు? నేనంటే ఇష్టం లేదు నీకు. సేయ్, చెప్తే అర్థం కాదా? ఇంకో నాకు పని ఉంది, నేను తర్వాత మాట్లాడతా. నేను వెళ్తున్నా, బాయ్. హలో దొంగసొచ్చు. అప్పుడంత ఈజీగా వదిలేసావా నన్ను? చెప్తా. లిఫ్ట్ చేయి. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు? అంత బిజీ వస్తుంది. అది ఓ, నాకు అర్థమైంది. అందుకే నా అవాయిడ్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూసావా ఎప్పుడు పిఎం అని పిలిచేవాడివి, ఇప్పుడు కీర్తి అని పిలుస్తున్నావు. ఇంత అనుమానం ఏంటి నా మీద నీకు? అదిగో మళ్ళీ నా ప్రేమను అనుమానిస్తున్నావు. నిన్ను మార్చడం నా వల్ల కాదే. నీ సావు నువ్వు సావు. ఛే. వీడిని ఎంత టార్చర్ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఛే. తనదే కాదు, నాది కూడా తప్పే ఉంది. అయినా చిన్న విషయాలకి గొడవ పడకుండా ఉండుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేదే కాదు. అమ్మో, అయినా నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నా? అమ్మా, ఇమీడియట్ వాళ్ళు కాల్ చేద్దాం. నీ అబ్బా ఎక్కడున్నావురా? ఎంతసేపు వస్తావా రావా? సరే తొందరగా రా. నీకు గుర్తుందా, ఇలాగే వర్షం పడిన రోజు నువ్వు నేను మాత్రమే? ఎందుకు గుర్తులేదు? ఆ రోజే కదా మన మనసులతో పాటు మన దేహాలు కూడా కలిసింది. మనం ఆ రోజుని రీప్లేస్ చేద్దామా? సరే సరే, అయితే నేను చేంజ్ చేసుకుని వస్తాను. రేయ్, వద్దు, నువ్వు యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో. నాకు రాత్రంతా పని ఉంది. బాయ్. ఆ రోజు కూడా నేను టెన్షన్ పడుతూ నా చేతులు కాళ్ళు షివర్ అవుతుంటే అప్పుడు నేను ఇలా చేయి పట్టుకుని నీ వైపు తిరిగి నీ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని నన్నే కొడతావా? నీ సంగతి చెప్తా నాగు. రే నీ అబ్బా ఎక్కడున్నావురా? ప్రతి ఓడు వేసుకుంటున్నాడు. అయినా ఎందుకు కొట్టేవి నన్ను? ఆ రోజు ఇది ఆ సీన్లో లేదు కదా. ఈ కొట్టేదేదో ఆ రోజు కొట్టుంటే ఇప్పుడంతా బాగానే ఉండేది. ఇప్పుడు ఏమైంది నీకు? బాగానే ఉన్నావుగా దిట్టంగా. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా నన్ను? ఐఎమ్ ప్రెగ్నెంట్. నువ్వు జోక్ చేయట్లేదు కదా? ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా?
ఈ విషయం చెప్పడానికి కాల్ చేస్తుంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. అయినా అవాయిడ్ చేయక ఏం చేస్తావులే, నీకు కావాల్సింది దొరికింది కదా. నేనే నిన్ను మర్చిపోలేక పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నా. చంప పగులుద్ది ఇంకోసారి అలా అన్నావంటే. అయినా నువ్వు పెట్టే టార్చర్కి అవాయిడ్ చేస్తున్నానే కానీ నువ్వంటే ఇష్టమే, అర్థం చేసుకో. ఎలా అర్థం చేసుకోవాలరా? నీ మీద ప్రేమ చూపించిన ప్రతిసారి తేలు చెరువు పాకినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు కదా. నువ్వంటే పిచ్చే. సారీ పిఎం, నిన్నెప్పుడు బాధ పెట్టను. నేను కూడా సారీ. ఇంకెప్పుడు నీకు ఫోన్ చేసి విసిగించను. ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత మళ్ళీ రిపీట్. ఇంకేంటి, పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అప్పుడే పెళ్ళేంటి? మరి ఇప్పుడు చేసుకోకుండా పోనీ పిల్లలు పుట్టాక చేసుకుందామా? అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. ఇంట్లో చెప్పే నాకు కడుపు చేసావా? అది కాదు. ఎలా కాదు చెప్పు. సచ్చినా సరే ఈ అమ్మాయిలు టార్చర్ పెట్టడం మొత్తం మొదలు. ఇప్పుడే ఇంటికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తా, ఓకే? షిట్. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. అంటే అది ఏంటి? నేను జంపు. ఏయ్ నిన్ను. ఇంకొక్క రౌండ్. నా వల్ల కాదు. సరే వాటర్ తాగు. సరే వెళ్దామా? హే ఏమైంది? ఆ బాటిల్ ఇటివు. చూసుకున్నాడు బాబు. అసలేని ఒట్టి మనిషి కూడా కాదు, కొంచెం జాగ్రత్తగా. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇంకా ఫస్ట్ మంతే. వస్తే ఎవరివే నువ్వు? కూర్చోనివ్వు, నుంచోనివ్వు, పడుకోనివ్వు, చివరికి వాష్రూమ్ కూడా పోనివ్వు కదే. నీ వల్ల జాండీస్ వచ్చేలాగా ఉంది. హలో బ్రదర్, ఏమైంది? నా లవర్ అన్న సావు దుబ్బుతుందన్న. నన్ను ప్రతిదానికి అనుమానిస్తూనే ఉంటుంది. అనవసరంగా లవ్ చేశాను. ఏం చేయమంటావు అన్న? బ్రదర్ ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి ఒక గేమ్ ఆడండి. గేమా?